స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు క్లాస్లో సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ ఆదాయ మరియు ఉద్యోగిత సిద్ధాంతం, క్లాసికల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీన్నే క్లాసికల్ థియరీ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఈ టాపిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ టాపిక్ తెలుసుకోవటం ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆదాయ మరియు ఉద్యోగిత సిద్ధాంతం ద్వారా చెప్పిన విషయాల్ని విమర్శనాత్మకంగా విశ్లేషించగలుగుతారు. అంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలకి ఈ ఉద్యోగిత సిద్ధాంతంలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు తెలియజేసిన అంశాలు వర్తింప చేయగలమా లేదా అనే దాన్ని మీరు ఆలోచించి విమర్శనాత్మకంగా విశ్లేషించగలుగుతారు. ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తల్లో ముఖ్యమైన వారుగా మనం ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్థస్ మొదలైన ఆర్థికవేత్తల్ని చెప్తాము. ఈ సిద్ధాంతం ఏ ఒక్క ఆర్థికవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతంగా కాకుండా సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ ప్రతిపాదించిన సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాం. సో ఈ సిద్ధాంతం ద్వారా తెలియజేసిన అంశాలన్నీ సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ ప్రతిపాదించిన విషయాలుగా మనం అనుకోవచ్చు, వారందరూ నమ్మిన విషయాలుగా మనం అనుకోవచ్చు. సో ఈ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలుగా ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్థస్ మొదలైన సాంప్రదాయ ఆర్థికవేత్తలు. మనం ఇంతకు ముందే క్లాస్లో చెప్పుకున్నాం, ఆర్థికవేత్తల్ని వారి టైంని బట్టి సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని, నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని, ఆధునిక ఆర్థికవేత్తలు అని విభజించి చెప్తారు. సో 17th 18th సెంచరీ ఈ సెంచరీస్లో ఉన్న వాళ్ళందరినీ మనం సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా అనుకోవచ్చు. ఈ ఉద్యోగిత సిద్ధాంతం కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి చెప్పబడింది. మనకందరికీ తెలుసు, ఎకనామిక్స్లో ఏ థియరీ ప్రతిపాదించబడినా ఆ సిద్ధాంతానికి కొన్ని ప్రమేయాలు అని చెప్తాం. ఆ ప్రమేయాలు అని ఏ విషయాలనైతే చెప్తున్నామో ఆ విషయాలన్నీ అలా ఉంటేనే మనం చెప్పిన థియరీని వాస్తవంగా రుజువు చేయవచ్చు అనేది మనకి తెలుసు. అలాగే ఈ ఉద్యోగిత సిద్ధాంతాన్ని కూడా కొన్ని ప్రమేయాల్ని ఆధారంగా చేసుకొని ఈ ఆడమ్ స్మిత్, రికార్డో మొదలైన ఆర్థికవేత్తలు చెప్పటం జరిగింది. ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి చేసిన ప్రమేయాల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మొదటి ప్రమేయం ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. మనం ఆల్రెడీ మార్కెట్ సూత్రం గురించి చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఆ మార్కెట్ సూత్రం గురించి చదువుకునేటప్పుడే మనం సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన ఉద్యోగిత సిద్ధాంతానికి ఈ మార్కెట్ సూత్రమే ప్రధాన ఆధారము అని కూడా చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ ఒక విషయం క్లియర్గా ఉంది, ఏంటి అంటే మార్కెట్ సూత్రంలో మనం ఏ విషయాలనైతే చదువుకున్నామో అవన్నీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి అని అనుకొని ఈ ఉద్యోగిత సిద్ధాంతం కూడా చెప్పబడింది. ఒకసారి ఆ ప్రమేయాలని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవే ప్రమేయాలతో పాటు ఇంకొన్ని అడిషనల్గా ఉంటాయి. ఇక్కడ ఈ సంపూర్ణ ఉద్యోగిత అనే ప్రమేయం మనం మార్కెట్ సూత్రంలో కూడా చెప్తాము, ఇక్కడ కూడా చెప్తున్నాము. ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అంటే వనరులన్నీ పూర్తిగా ఉపయోగించబడతాయి అనేది వీళ్ళు చేస్తున్న మొదటి ప్రమేయం. మనం ఆల్రెడీ సంపూర్ణ ఉద్యోగిత అంటే ఏంటో చూసాం. ఫుల్ ఎంప్లాయ్మెంట్
ఏం చెప్తాం సంపూర్ణ ఉద్యోగిత అంటే? అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద పని చేయగలిగి పని చేయడానికి ఆసక్తి ఉన్నవారందరికీ పని కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తాను. సంపూర్ణ ఉద్యోగిత అంటే ఆర్థిక వ్యవస్థలో అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద పని చేయగలిగి పని చేయడానికి ఆసక్తి ఉన్నవారందరికీ పని ఉన్న స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అంటాం. సో ఇక్కడ వేతనం నచ్చక పని చేయని వాళ్ళు ఉంటారు. ఉద్యోగం చేయడానికి ఆసక్తి లేక పని చేయని వాళ్ళు ఉంటారు. పని చేసే శక్తి లేక పని చేయని వాళ్ళు ఉంటారు. సో ఈ 3 కారణాలతో పని చేయని వారిని మనం నిరుద్యోగులుగా ట్రీట్ చేయడం లేదు థియరిటికల్గా. ఎవరిని నిరుద్యోగులు అంటున్నాం మనం? అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద, అంటే మనం చేసే పనికి ఆల్రెడీ వ్యవస్థలో ఎంత వేతనం అయితే నిర్ణయం అయి ఉందో ఆ వేతనం వద్ద పని చేయగలిగి పని చేయటానికి ఆసక్తి ఉన్నా పని దొరకకపోతే దానిని నిరుద్యోగిత అంటున్నాం. రైట్? సో ఇక్కడ ఆ వేతన స్థాయి వద్ద పని చేయగలిగి పని చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ పని కల్పించగలిగే స్థితి ఉంది ఆర్థిక వ్యవస్థలో అంటే అప్పుడు సంపూర్ణ ఉద్యోగిత ఉన్నట్లే. అటువంటి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉద్యోగితా సిద్ధాంతం చెప్పేటప్పుడు చేసిన మొదటి ప్రమేయం. ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగిత ఉన్నా అది ఐచ్ఛికం మాత్రమే. ఐచ్ఛికం అంటే ఇక్కడ వాలంటరీ అంటాం. ఐచ్ఛికం అంటే నేనే పని వద్దు అని అనుకున్నాను, పని చేయొద్దు అనుకున్నాను, పని చేయకూడదు అనుకున్నాను. సో అలాంటి నిరుద్యోగిత ఉంటుంది తప్ప నేను పని చేయాలనుకున్నా పని దొరకకపోవటం కానీ, నాకు పని చేసే శక్తి ఉన్నా పని దొరకకపోవటం కానీ ఇక్కడ ఉండదు. ఎప్పుడు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగిత ఉన్నా అది వాలంటరీ తప్ప ఇన్వాలంటరీ అంటే అనైచ్ఛికం మాత్రం కాదు, ఓన్లీ ఐచ్ఛికమే. కావాలని ఉన్న నిరుద్యోగిత తప్ప వ్యవస్థలో ఎటువంటి నిరుద్యోగిత ఉండదు అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు చేస్తున్న మరొక ప్రమేయం. అలాగే వేతన సరళత్వం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వేతన సరళత్వం ఉంటుంది. వేజ్ ఫ్లెక్సిబిలిటీ, వేతన సరళత్వం. ఇక్కడ వేతన సరళత్వం అంటే ఏం చెప్తున్నారంటే ఆర్థికవేత్తలు, ఒకవేళ వ్యవస్థలో నిరుద్యోగిత ఉన్నప్పుడు వేతనాలను కొంచెం తగ్గించటం ద్వారా, అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారి వేతనాలను అంటే వాళ్ళ శాలరీస్ని కొంత తగ్గించటం ద్వారా నిరుద్యోగులకు పని కల్పించే వీలు ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వేతనాల్ని కొంచెం కట్ చేసి ఆ వచ్చిన డబ్బుతో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి పని కల్పించి వేతనాలను ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఇటువంటి వెసులుబాటు ఉండాలి అంటే వేతనాల్ని తగ్గించడానికి అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి, వీలు ఉండాలి. అటువంటి వీలు ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. నువ్వు వేతనాల్ని తగ్గించాలంటే తగ్గించవచ్చు, పెంచాలంటే పెంచవచ్చు. అటువంటి వేతన సరళత్వం ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది అని సాంప్రదాయ ఆర్థికవేత్తలు చేసిన మరొక ప్రమేయం. అలాగే ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. అంటే
ఆర్థిక పరమైన విషయాల్లో ప్రభుత్వం కల్పించుకోదు. ప్రభుత్వం యొక్క బాధ్యత కేవలం ప్రజలను రక్షించటం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయటమే తప్ప అభివృద్ధి కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు యొక్క అభిప్రాయంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇలా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు కనుకే ఈ వేతన సరళత్వం ఉంటుంది అని కూడా నమ్మారు. ఎప్పుడైతే ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉంటుందో అప్పుడు వేతన సరళత్వానికి అంత అవకాశం ఉండకపోవచ్చు. రైట్, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, ప్రభుత్వం కనీస వేతన చట్టం ద్వారా కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. బయట మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనం ఇవ్వటం లీగల్గా నేరం, చట్టరీత్యా నేరం. సో ఇటువంటి ప్రభుత్వ జోక్యం ద్వారా ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు వేతన సరళత్వానికి అవకాశం ఉండదు వ్యవస్థలో. వేతన సరళత్వానికి అవకాశం లేకపోతే ఉద్యోగితను పెంచలేదు వ్యవస్థ. ఇవన్నీ సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయాలు. రైట్, సో వేతన సరళత్వం ఉంటుంది. వేతన సరళత్వం ఎలా సాధ్యమవుతుంది అంటే ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం ఎటువంటి జోక్యము చేసుకోదు, ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉంటుంది, ఉత్పత్తి చేసే వాళ్ళ ఇష్టం ప్రకారం వ్యవస్థ నడుస్తుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్న మరొక ప్రమేయం. అలాగే సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ సే మార్కెట్ సూత్రంలో చదువుకున్నాం. సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని సే మార్కెట్ సూత్రంలో చదువుకున్నాం మనం. ఎన్ని వస్తు సేవలు అయితే సప్లై చేయబడినాయో దానికి తగ్గట్టుగా మార్కెట్లో డిమాండ్ సృష్టించబడుతుంది. రైట్, ఎంత వస్తు సేవలు అయితే మార్కెట్లోకి సప్లై కాబడినావో, ఎంత విలువ అయితే మార్కెట్లోకి వెళ్ళిందో ఆ విలువకి తగినట్టుగా డిమాండ్ సృష్టించబడుతుంది. అంటే కొంత విలువైన ఉత్పత్తి జరిగింది అంటే అది ఆ విలువ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అవుతుంది. పంపిణీ అయిన విలువ మళ్ళీ వస్తు సేవల కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు కాబట్టి పంపిణీ అయిన విలువకు సమానంగా డిమాండ్ సృష్టించబడుతుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం. సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది అంటున్నాం కాబట్టి అత్యుత్పత్తి ఉండడానికి అవకాశం లేదు. అత్యుత్పత్తి, ఓవర్ ప్రొడక్షన్, డిమాండ్కి మించి ఉత్పత్తి జరగటానికి ఇక్కడ అవకాశం ఉండదు. జరిగిన ఉత్పత్తి అంతా వినియోగం చేయబడుతుంది. మిగులు అనేది ఇక్కడ ఉండదు. ఉత్పత్తి మిగలడం కానీ, దీనివల్ల ఉత్పత్తి తగ్గించటం వలన ఉద్యోగిత తగ్గించటం, ఈ ఉద్యోగిత తగ్గించటం వల్ల నిరుద్యోగిత ఏర్పడడం, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ వ్యవస్థ మీద ఉండవు. ఎన్ని వస్తు సేవలు అయితే ఉత్పత్తి చేశామో దానికి తగినట్టుగా డిమాండ్ సృష్టించబడుతుంది కనుక అత్యుత్పత్తి అనే సమస్య ఉండదు. అత్యుత్పత్తి వలన ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే సమస్యలు కూడా మనకి ఉత్పన్నం కావు. ఇక్కడ మనం అత్యుత్పత్తి వలన ఆర్థిక మాంద్యం అనే ఆర్థిక సమస్యను మనం ఎదుర్కొంటున్నాం. చాలా సార్లు ఎదుర్కొంటున్నాయి ఆర్థిక వ్యవస్థలు. అత్యుత్పత్తి వలన వచ్చే ఆర్థిక సమస్య ఆర్థిక మాంద్యము. అత్యుత్పత్తి జరిగింది అంటే సప్లైకి తగిన డిమాండ్ లేదు అంటే వస్తు సేవల ధరలు తగ్గిపోతాయి. వస్తు సేవల ధరలు తగ్గితే ఉత్పత్తిదారులకు లాభాలు తగ్గుతాయి. ఉత్పత్తిదారులకు లాభాలు తగ్గితే వాళ్ళు పెట్టుబడుల్ని తగ్గిస్తారు. పెట్టుబడులు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగిత తగ్గుతుంది. ఉద్యోగిత తగ్గితే ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. ప్రజల ఆదాయాలు తగ్గితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతుంది. ఇలా ఇది ఒక విషియస్ సర్కిల్, ఒక విష వలయం లాగా పనిచేస్తుంది. దీనికి ఎక్కడో అక్కడ మనం బ్రేక్ చేయకపోతే ఇది ఎకానమీని కొలాప్స్ చేస్తుంది అని మనం ఆర్థిక మాంద్యం గురించి చెప్పుకుంటాం.
ఈ ఆర్థిక మాంద్యం అనే సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, ఇంచుమించు అన్ని దేశాలు ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఒక సమస్యగా మనం చెప్తాం. ఆ సమస్య రాకుండా ఉండటానికి, ఆ సమస్యని పరిష్కరించడానికి మనం ఆర్థిక పరంగా అనేక మార్పుల్ని చేసుకుంటూ ఉంటాం. మనం రీసెంట్గా లాక్డౌన్ టైంలో చూసాం. కోవిడ్-19 వలన లాక్డౌన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కొనుగోళ్లు తగ్గిపోయినాయి. కొనుగోళ్లు తగ్గిపోతే ఆటోమేటిక్గా అక్కడ సప్లైకి తగిన డిమాండ్ ఉండదు. సప్లైకి తగిన డిమాండ్ ఉండని కారణంగా చాలా వరకు ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోవడం వల్ల ఆదాయాలు తగ్గిపోయినాయి. ఆదాయాలు తగ్గిపోవడం వల్ల మరింతగా వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోయింది. అలా మనం ఇంచుమించు 4-5 నెలలు చాలా తీవ్రమైన సమస్యల్ని ఆర్థిక పరంగా ఎదుర్కొన్నాం మనం. ఇదంతా కూడా కేవలం సప్లైకి తగిన డిమాండ్ లేకపోవటం వలనే ఏర్పడింది, రైట్? కానీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు? మనం వస్తు సేవల్ని ఉత్పత్తి చేశాము అంటే దానికి తగిన డిమాండ్ మార్కెట్లో ఖచ్చితంగా సృష్టించబడుతుంది. అత్యుత్పత్తి అనేది ఉండదు. అత్యుత్పత్తి ఉండదు అని అంటున్నారు అంటే అత్యుత్పత్తి వల్ల ఏర్పడే సమస్యలు కూడా ఉండవు అన్నట్టుగానే లెక్కించాలి మనం. అత్యుత్పత్తి వల్ల ఏర్పడే సమస్యలు లేకపోతే ఆ సమస్యలు, పరిష్కార మార్గాలు, ఈ విధానపరంగా వస్తున్న మార్పులు ఇవన్నీ ఏమీ అవసరం లేదు అని వాళ్ళు నమ్మారు. ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ని అవసరం లేదు అని కూడా చెప్పగలిగారు. ఇప్పుడు చూడండి, మనం వ్యవస్థలలో ఆర్థిక పరంగా ఏదైనా సమస్య రాగానే మనం ప్రభుత్వం వైపు చూస్తున్నాం. లాక్డౌన్ టైంలో కూడా ఏమన్నాం? ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఆదాయాన్ని ప్రజలకి ఇంజెక్ట్ చేయాలి అన్నాం. ఏంటంటే ఆర్టిఫిషియల్గా డిమాండ్ని సృష్టించడం కోసం ప్రభుత్వం ప్రజలకు ఆదాయాన్ని అందించాలి అని అన్నాం. అంటే ప్రభుత్వం వైపు చూసాం మనం. ఇంకా వేరే ఎవరు లేరు అక్కడ సమస్యని పరిష్కరించడానికి అటువంటి సమయాలలో. కానీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇటువంటి సమస్యలేవు రావు అని నమ్మారు కాబట్టి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అని వాళ్ళు అంటున్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి సమానంగా ఉంటాయి. ప్రజలు ఎంతైతే పొదుపు చేస్తున్నారో దానికి సమానంగా పెట్టుబడి ఉంటుంది వ్యవస్థలో. ఒకవేళ ఈ పొదుపుకి పెట్టుబడికి మధ్య ఏమైనా అసమానత అనేది ఏర్పడితే, అంటే పొదుపు కంటే పెట్టుబడి ఎక్కువగా ఉండటం కానీ, పెట్టుబడి కంటే పొదుపు ఎక్కువగా ఉండటం కానీ, ఇటువంటి సమస్య ఏమన్నా వస్తే గనక ఈ పొదుపుని పెట్టుబడిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఫ్యాక్టర్గా వడ్డీ రేటుని చెప్పారు. అంటే పొదుపుని పెట్టుబడిని ప్రభావితం చేసేది వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటులో వచ్చే మార్పులు ఆటోమేటిక్గా మళ్ళీ పొదుపుని పెట్టుబడిని సమానం చేస్తాయి. ఇంకా మన ప్రమేయం ఏమీ అవసరం లేకుండానే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చలాంకాల మధ్య వచ్చే మార్పులు పొదుపు పెట్టుబడి మధ్య సమానత్వాన్ని తీసుకొస్తాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవి వాటంతటవే పరిష్కారం అవుతాయి. వాటంతటవే ఇన్ ద సెన్స్ వాటికి రిలేటెడ్గా ఎటువంటి వేరియబుల్స్ పనిచేస్తాయి అని అంటున్నారో ఆ వేరియబుల్స్ అన్ని పనిచేయటం ద్వారా మళ్ళీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం జోక్యం కానీ మన ప్రయత్నం కానీ అవసరం లేదు అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా వీటితో పాటు పరిపూర్ణ పోటీ మార్కెట్ అమలులో ఉంటుంది. ఇటువంటి ప్రమేయాలను కూడా వీళ్ళు చేస్తూ, అంటే ఇటువంటివి కూడా సిస్టంలో ఉంటాయి. అంటే మీరు ఉత్పత్తి కారకాల మార్కెట్ని తీసుకున్నా, వస్తు సేవల మార్కెట్ని తీసుకున్నా, ఏ మార్కెట్లో అయినా సరే పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. అంటే మార్కెట్ చాలా ఐడియల్గా ఉంటుంది, ఎటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉండవు. ఎటువంటి ఇంపర్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్నాం కదా, క్వాలిటీ విషయంలోనూ, ధర విషయంలోనూ, వస్తువు గురించిన సమాచారం విషయంలోనూ, ఇటువంటి ఏ విషయంలోనూ ఎటువంటి అసంపూర్ణతలు లేకుండా
పరిపూర్ణ పోటీ మార్కెట్ అనేది ఉంటుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు నమ్మారు. ఇట్లా ఈ అంశాలన్నిటినీ ఆధారంగా చేసుకొని, ఏ అంశాలన్నిటినీ? ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, నిరుద్యోగిత ఉన్నా అది ఐచ్ఛికంగా ఉంటుంది తప్ప వ్యవస్థలో ఎటువంటి నిరుద్యోగిత ఉండదు, వేతనాలు పెంచడానికి తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం ఉండదు, సప్లైకి తగిన డిమాండ్ ఉంటుంది, అత్యుత్పత్తి ఉండదు, పొదుపు పెట్టుబడి సమానంగా ఉంటాయి, పొదుపు పెట్టుబడి వడ్డీ రేటుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి, పొదుపు పెట్టుబడిలో ఎటువంటి అసమానత ఏర్పడినా వడ్డీ రేటు మరలా పొదుపుని పెట్టుబడిని సమానం చేస్తుంది, ఉత్పత్తి కారకాల మార్కెట్లోను వస్తు సేవల మార్కెట్లోను పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. ఇటువంటి ప్రమేయాలన్నింటినీ ఆధారంగా చేసుకొని సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఆదాయ ఉద్యోగిత నిర్ణయం అంటే టోటల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ ఆదాయ ఉద్యోగిత మీదే ఆధారపడి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగిత ఉంటే ఉత్పత్తి ఉంటుంది, ఉత్పత్తి ఉంటే వినియోగం ఉంటుంది, వినియోగం ఉంటే ఉత్పత్తిదారులకు లాభాలు వస్తాయి, ఉద్యోగిత ఉంటే వినియోగదారులకి ఆదాయాలు వస్తాయి. ఇట్లా మీరు సప్లై వైపు చూసినా డిమాండ్ వైపు చూసినా ఈ ఉద్యోగిత అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగితని బట్టే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఆదాయం ఇన్ ద సెన్స్ అవుట్పుట్ అనుకోండి, ఉత్పత్తి అనుకోండి. ఉద్యోగితని బట్టి ఉత్పత్తి నిర్ణయం అవుతుంది అనేది సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పిన విషయం. ఈ ఉద్యోగిత సిద్ధాంతాన్ని మనం 3 దశలుగా చదువుకుంటాం. మొదటి దశగా ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులు లేవు అనుకున్నప్పుడు ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులు లేవు అనుకున్నప్పుడు ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? అంటే దేని మీద డిపెండ్ అయి ఈ ఆదాయ ఉద్యోగిత నిర్ణయం జరుగుతుంది అనేది మొదటి దశలో చూస్తాము. రెండవ దశలో ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులు ఉండి, అంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడులు ఉంటే ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అనేది రెండవ దశలో చూస్తాము. మూడవ దశలో ఈ పొదుపు పెట్టుబడులతో పాటు ద్రవ్యము మరియు ధరల పాత్ర కూడా ఉంటే ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అనేది మూడవ దశలో చూస్తాం. మనం ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలని యూజువల్లీ మనం ఆర్థిక చలాంకాలు అంటాం, ఎకనామిక్ వేరియబుల్స్. మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచి చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నాం. వేరియబుల్స్, చలాంకాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆర్థిక పరంగా ఉన్న అంశాలన్నీ కూడా ఎప్పుడు మారుతూ ఉంటాయి, పెరగటం తగ్గటం, కంటిన్యూస్గా ఈ మార్పు అనేది ఉంటుంది. అందుకనే ఎకనామిక్ వేరియబుల్స్ అన్నీ చాలా డైనమిక్గా ఉంటాయి అని మనం చాలాసార్లు అనుకున్నాం. అంటే స్థిరత్వం అనేది ఉండదు, అందుకనే వీటిని చలాంకాలు అంటారు, వేరియబుల్స్. రైట్? ఈ వేరియబుల్స్ని మనం, అంటే ఆర్థిక చలాంకాలని, ఎకనామిక్ వేరియబుల్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసి చెప్పొచ్చు. రియల్ వేరియబుల్స్ అండ్ మనీ వేరియబుల్స్. రియల్ వేరియబుల్స్ని నిజ చలాంకాలు అంటాం, మనీ వేరియబుల్స్ని ద్రవ్య చలాంకాలు అంటాం. నిజ చలాంకాలు
ద్రవ్య చలాంకాలు. మనం మార్కెట్ని కూడా వస్తు సేవల మార్కెట్ అలాగే ఉత్పత్తి కారకాల మార్కెట్ అని అనుకుంటున్నాం కదా. ఆ రెండిటితో పాటు ద్రవ్య మార్కెట్ అనేది కూడా ఉంటుంది, రైట్. అలాగే చలాంకాలలో నిజ చలాంకాలు, ద్రవ్య చలాంకాలు. నిజ చలాంకాల్లో ఏమేం చెప్తాం ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. పొదుపు, పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత ఇవన్నీ నిజ చలాంకాలలోకి వస్తాయి. మరి ద్రవ్య చలాంకాల్లోకి ఏమొస్తాయి అంటే ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్, వడ్డీ రేటు ఇటువంటివన్నీ ద్రవ్య చలాంకాల్లోకి వస్తాయి. అంటే ద్రవ్యానికి సంబంధించినవి ద్రవ్య చలాంకాల్లోకి వస్తాయి. మిగతా ఆర్థిక పరమైన అంశాలన్నీ ఉత్పత్తి, ఉద్యోగిత, పొదుపు, పెట్టుబడి ఇవన్నీ నిజ చలాంకాల్లోకి వస్తాయి. ఎందుకని ద్రవ్యపరమైన అంశాలని నిజ చలాంకాలు అని అంటం లేదు, ఎందుకని దాన్ని మనం వేరే విభజనగా చెప్పుకుంటున్నాము అంటే మనందరికీ తెలుసు ద్రవ్యం అనేది మనకి ఒక ఫెసిలిటేటర్గా ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ నడవటానికి ఒక ఫెసిలిటేటర్ అంటే ఏం చెప్తాం తెలుగులో, ఒక సౌకర్యం అని అనుకోండి మీరు. ఆర్థిక వ్యవస్థలో మనం జరుపుతున్న ట్రాన్సాక్షన్స్ అన్ని సవ్యంగా జరగటానికి ద్రవ్యం అనేది మనం సృష్టించుకున్నాం. ద్రవ్యానికి ముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. వస్తువుకి వస్తే వస్తువుతోనే మార్పిడి జరిగేది. అందులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం కోసం మనం ద్రవ్యము అని ఒక యూనిట్ ని ఆవిష్కరించాం. ఈ ద్రవ్యము అనేది ఒక వెసులుబాటు తప్ప అది యాక్చువల్ వేరియబుల్ గా ఇక్కడ అనిపించుకోదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, మొదటి రెండవ దశలో మనం నిజ చలాంకాల గురించే చెప్తున్నాము. మూడవ దశలో ద్రవ్యపరమైన చలాంకాలకి కూడా మనం ఈ ఉద్యోగితను నిర్ణయించడంలో పాత్ర ఉంది అనుకుంటే ఆ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం మూడవ దశలో చెప్తున్నాం. సో ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని 3 దశలుగా చెప్తాం మనం. మొదటి దశగా పొదుపు పెట్టుబడులు లేని ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత స్థాయి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది. రెండవ దశలో పొదుపు పెట్టుబడులు ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది. అలాగే మూడవ దశలో ద్రవ్యము, ధరలు వంటి ద్రవ్య చలాంకాల పాత్రని కూడా భాగంగా చేసుకొని మనం ఆదాయ ఉద్యోగిత నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో చూస్తాం. సో ఇక్కడ మొదటి దశను మనం ఇక్కడ ఒక్కసారి చూస్తే పొదుపు పెట్టుబడులు లేవు అని అనుకున్నప్పుడు ఆదాయ ఉద్యోగిత నిర్ణయం దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం పొదుపు పెట్టుబడులు లేవు అనుకున్నప్పుడు ఆదాయము లేకపోతే మీరు ఉత్పత్తి అనుకోండి, అవుట్పుట్, లేక అవుట్పుట్ అంటే మనం భౌతిక రూపంలో చెప్తున్నట్టు, ఆదాయము అంటే ద్రవ్య రూపంలో చెప్తున్నట్టు. ఈ ఆదాయ ఉద్యోగిత నిర్ణయం దేనిని బట్టి జరుగుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ k and n. మొదటి దశలో పొదుపు పెట్టుబడులు లేకుండా ఆదాయ ఉద్యోగిత నిర్ణయం గురించి మనం మాట్లాడేటప్పుడు సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ kn. y అంటే ఇక్కడ ఆదాయము, k అంటే క్యాపిటల్ అంటే మూలధనము, n అంటే లేబర్ అంటే శ్రమ. సో ఇక్కడ ఆదాయం అనేది మూలధనము మరియు శ్రమల యొక్క ఫలితంగా చెప్తున్నారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు. సో సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయంలో స్వల్పకాలంలో మూలధనంలో ఎటువంటి మార్పు ఉండదు, అలాగే టెక్నాలజీలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకని షార్ట్ టర్మ్ అంటున్నాం మనం.
కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలల వ్యవధి మాత్రమే. ఆ కొద్దిపాటి వ్యవధిలో మనం మూలధనాన్ని పెంచుకోవడానికి కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ అవకాశం లేని టైం అది. సో స్వల్పకాలంలో మూలధనం స్థిరంగా ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు, మరియు జనాభా కూడా స్థిరంగా ఉంటుంది అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ k మరియు n. ఇక్కడ మూలధనం స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి స్థిర మూలధనము అని అనుకోండి. స్థిరంగా ఉంటుంది, మార్పు ఉండదు, పెరగటం అనేది ఉండదు. ఆ ఉన్న మూలధనంతోనే శ్రామికుల్ని ఉద్యోగిలోకి తీసుకొని ఎంత ఉత్పత్తి చేయగలమో అంత ఉత్పత్తి జరుగుతుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ k అండ్ n అన్నాం. అంటే ఆదాయం అనేది మూలధనము మరియు శ్రమల మీద ఆధారపడి ఉంటుంది. మూలధనం స్థిరంగా ఉంటుంది స్వల్పకాలంలో అన్నాం కాబట్టి ఆదాయం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఇక్కడ ఏంటి రీజన్ అంటే శ్రామికుల ఉద్యోగితలో ఉండే మార్పులు. సో శ్రామిక ఉద్యోగిత పెరిగితే ఆదాయం పెరుగుతుంది అనుకోవచ్చు, శ్రామిక ఉద్యోగిత తగ్గితే ఆదాయం తగ్గుతుంది అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, స్వల్పకాలంలో మూలధనం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం స్వల్పకాలంలో ఆదాయం అనేది మూలధనము మరియు శ్రమల ఫలితము. మూలధనం స్థిరంగా ఉంటుంది అన్నాం కాబట్టి ఆదాయంలో మార్పులకి శ్రమలో మార్పులే కారణమవుతాయి. శ్రామికులు ఎక్కువ మందిని ఉద్యోగంలోకి తీసుకుంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగలము, ఆదాయం పెరుగుతుంది. శ్రామికులను తక్కువగా తీసుకుంటే ఉత్పత్తి తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది. సో ఆదాయం పెరుగుదలకు మరియు శ్రామిక ఉద్యోగితకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఉద్యోగిత పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగిత తగ్గితే ఆదాయం తగ్గుతుంది. రైట్? ఇక్కడ మనం సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అనేది చూసాము. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఏ ఏ ప్రమేయాల ఆధారంగా చెప్పబడిందో చూసాము. ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా మనం వివరిస్తున్నామో చూసాము. మొదటి దశలో ఏ ఏ అంశాలు ఉద్యోగిత కానీ లేదా ఆదాయంలో కానీ మార్పులకి కారణమవుతాయో మనం చూసాము. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.